చేపల పులుసు తయారు చేసుకుంటున్నాను. దానికండి ఇదిగో సెట్టి పెట్టేశానండి. మన పులుసు తగ్గట్టుగా నూనె వేసుకున్నాను. నూనె అనేదండి కొంచెం ఎక్కువ వేసుకోవాలి. చేపల పులుసు కానీ వేసి వాటి మరీ ఎక్కువ కాకుండా కొంచెం నూనె ఉంది అనిపించేటట్టుగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇదిగోనండి ఈ నూనె వేసుకున్నాను. దానిలోకండి ఇక పులుసు కొరకు ఉల్లిపాయలు ఎక్కువ కావాలి. ఇదిగోండి పెద్ద ఉల్లిపాయలు ఇట్లా కట్ చేసి వేసుకున్నాను. ఇదిగోనండి పచ్చిమిరపకాయలు. ఇప్పుడు నేను చేసుకునే పులుసు అండి ఇది మేము గుంటూరు జిల్లా వాళ్ళమండి. కానీ గుంటూరు జిల్లా పులుసు చేపల పులుసు కాదండి. నెల్లూరు చేపల పులుసు, రాయలసీమ, గోదావరి జిల్లా ఏ జిల్లాల చేపల పులుసు కాదండి. ఇది మనం చేసుకునే చేపల పులుసు. ఎందుకంటేనండి మనకు రేడియాలు ఉత్తరాలు రాసే కాలంలోనండి ప్రాంతాలను బట్టి కూరలు ఉన్నాయండి. అట్లా వండుకు తినేవాళ్ళు. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఒకటైపోయిందండి. కాబట్టి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మన కూరలు వండేసుకుంటున్నాము. ఆ ప్రాంతం కూరలను మనం చెప్పుకోకూడదండి. పిల్లలే ఆ ప్రపంచం మొత్తం కలిసిపోయి పద్ధతులు మారిపోతున్నాయి. కులాలు లేకుండా పోయినాయండి. అన్నీ పోయినాయి, పద్ధతులు మారిపోయినాయి. సంవత్సరాల తరబడి మనం ఒక ఏరియా వాళ్ళమే ఇంకో ఏరియాలో ఉండిపోతున్నాం. కాబట్టి మనం అట్లా అనుకోకుండా మనకు నచ్చినట్లు మన ఇష్టం వచ్చినట్టు కూరలు చేసుకోవటమేనండి. ఇదిగోనండి అందుకని నేనండి నాకు నచ్చినట్టుగా చేపల పులుసు చేసేస్తున్నాను. అట్లానేం లేదండి, మనం చెప్పుకోవటమేను. ఇదిగోనండి ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఉల్లిపాయలు వేసుకుంటున్నాను, పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. మనం ఒక చోట కూర్చోండి ఇంకో చోట సంవత్సరాల తరబడి ఉంటాయి ఏరియా కూరలు ఏంటండి. ఇదిగోండి నా చేపల పులుసు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు రెప్పబడిందండి. చేపల కూరలకు ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే వేయనవసరం లేదు కరివేపాకు. నేను వేయనండి, ఉల్లిపాయలతో పాటు రెప్ప వచ్చేసినట్టుంది. ఇంతకుముందు కూర చేసింది. కూర రెడీ అయ్యే ముందే నేనండి చింతపండు నీళ్ళలో నానేసుకున్నాను. మనం చింతపండు ముందు నానేసుకుంటే పులుసు బాగా వస్తుంది. అప్పటికప్పుడైతే రాదండి. అప్పటికప్పుడు కావాలంటే మనం వేడి నీళ్ళలో నానేసుకోవాలి. దానికంటే కొంచెం మనకు వీటన్నిటికంటేనండి కూర రెడీ చేయడానికి ముందే మనము ఉల్లిపాయలు వేగేటప్పుడే నానేసుకుంటే సరిపోతుంది. నాకు ఇదిగోని ఉల్లిపాయలు ఇవి వేగుతున్నాయి. నీళ్ళలో చింతపండు నానేసుకున్నాను నేను. పులుసు కూర కంటే ఉల్లిపాయలు ఎక్కువ వేగనవసరం లేదు, ఇట్లా వేగితే సరిపోతాయి. ఇప్పుడు దీనిలోకి అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాము. ప్రతి నాన్ వెజ్ కూర కంటే కంపల్సరిగా మనం ఇది వేసేసుకోవాల్సిందేను. విడికూరల కంటే ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానండి మనకు ఆరోగ్యపరంగానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పడాల్సిందే. ఇది వేగిన దాకా ఉంచుకుందాము. ఇప్పుడు ఈ 2 టమాటా ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. టమాటాలు లేకపోయినా పులుసు కూర చేసుకోవచ్చు చేపల పులుసు. నేను టమాటాలు వేసుకుంటున్నాను. నేను ఈ 2 టమాటాలు వేసేసుకుంటున్నాను. అల్లం చిన్నులపాయ పేస్ట్ వేగిందండి. ఇదిగో దీనిలోకి ఈ కారం ఈ పసుపు వేసుకుంటున్నాను. ఇది కూరలో కారం అండి, దీన్ని సాంబార్ కారం కూడా అని అంటారు. పులుసు కూరలోకి చాలా బాగుంటుంది ఇది. ఏం లేదండి, సాంబార్ కారం అంటే మెంతులు, జీలకర్ర, ధనియాలు, చిన్నుల్లిపాయలు, కరివేపాకు ఇవి వేపుకొని చేసుకుంటారు. కేజీ గింతని లెక్కగా వేసుకొని అందుబాటులో ఉంటే వేసుకోవటం అండి, లేకపోతే లేదు. ఇటు మనం ధనియాలు జీలకర్ర పొడి వేసుకుంటాం కాబట్టి ఇది నేను తయారు చేసుకుంది కదా అందుకని వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లోకండి కట్ చేసుకున్న టమాటాలను వేసేసుకుంటున్నాను. కాసేపు మూత పెట్టుకుందామంటే మగ్గిన దాకా. ఈలోపు చేపను శుభ్రం చేసుకుంటాను. నేను చేప ముక్కలు వీటిని కడుక్కుందామండి. ఓసారి కడిగి ఉప్పేసి పక్కన పెట్టి ఉంచాను. ఇప్పుడు కడుక్కుందాం చేప ముక్కల్ని. ఒకే ముళ్ళు అంటండి వీటికి, చేతికి ఏమీ ముళ్ళు తగలటం లేదు. వీటిని ఒకసారి అండి మజ్జిగ వేసుకొని కడుక్కుంటే కొంచెం నీళ్లు పోసుకొని వాసన లేకుండా ఉంటాయి. నాకు మజ్జిగలో ఇవ్వండి అందుబాటులో, అందుకని చెప్పని కొంచెం ఇంత పెరిగేసేసుకొని ఇప్పుడు నీళ్లు పోసుకొని కడిగేస్తాను. ఇదిగోనండి ఇప్పుడు దీనిలోకి ధనియాలు జీలకర్ర పొడి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీనిలోకండి కొంచెం నూనె తగ్గినట్టు ఉందండి వేసిన. మన చివరిలో కలుపుకోవచ్చు, కాగబెట్టుకుని నూనె చూపిస్తాను ఎట్లా వేయాలో. దానివల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది.
ఇప్పుడు దీనిలోకి మనం చింతపండు నీళ్ళు పోసుకున్నాము. ఇప్పుడు దీనిలోకి ఇదిగోనండి చింతపండు నీళ్ళు, మనకు పులుసు ఎంత అవసరమో అన్ని నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. నాకున్న చేప ముక్కలకండి ఈ పులుసు సరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి మనము కాగబెడదాం పులుసుని, తర్వాత వేసుకుంటాను ముక్కల్ని. ఈ చేప ముక్కలు కడుక్కోవటం అయిపోయిందండి. మనం నీళ్ళు పెట్టి కడుక్కున్న తర్వాత చివరిలో కొంచెం మజ్జిగ కానీ కొంచెం పెరుగు కానీ వేసుకోనండి. మనం కడుక్కుంటేనండి ఫ్రెష్గా ఉన్నట్టుంటాయండి ముక్కలు, చాలా బాగుంటాయి. ఆ విధంగా చివరిలో ఒకసారి కడుక్కుంటే మనము. ఇప్పుడండి పులుసులో వేసుకునే ముందు కొంచెం కారము కొంచెం ఉప్పు వేసుకొని ముక్కలకు పట్టిస్తాను. మనం ఇట్లా తెల్లటి ముక్కలు వేసే బదులండి కొంచెం అన్న పడితే టేస్ట్ చాలా బాగుంటుంది. వేయనవసరం లేదండి. ఉల్లిపాయలతో పాటు మనం అన్నీ వేసేసుకున్నాం కదా, అసలు ఏమి వేయనవసరం లేదు. కొంచెం ముక్కకి కారం పట్టి కొంచెం టేస్ట్ బాగుంటుంది పులుసులో వేసే ముందు. చాలా బాగుంటాయండి అసలు. మజ్జిగ కానీ కొంచెం పెరుగు కానీ వేసుకొని శుభ్రం చేసుకుంటే చేప ముక్కల్ని. మరి గట్టిగా తిప్పేసామనుకోండి ముక్క నలిగిపోయిద్దండి. పైన శుభ్రం చేసుకోవటం చేప ముక్కల్ని మనం బలమంతా ఉపయోగించి ఇట్ట రుబ్బామనుకోండి ముక్క నలిగిపోయిద్ది. ఇప్పుడు దీనిలోకి చేప ముక్కల్ని వేసేసుకుందాము. ఇది ఈ చేప ముక్కల్ని వేసేసుకుందాము. హైలో పెట్టుకోవాలండి కాసేపు, తర్వాత సిమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకండి ఉప్పు వేసుకొని అన్నీ రెడీ చేసుకున్నాక ఉప్పు వేసుకుందాము. ఉప్పు తగ్గితే మరలా వేసుకోవచ్చు. ఎక్కువైతే తినలేం కానండి, తగ్గినాక మరలా వేసుకోవచ్చు. ఒకేసారి మనం వేసేదానికంటే కొంచెం తగ్గించి వేసేసుకుందాము. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మగ్గనిద్దామండి తక్కువ మంట మీద. చూడండి ఎట్లా ఉందో ఇది. చిన్నప్పుడు అండి పెద్దవాళ్ళండి మా చిన్నప్పుడు కూర వండుతా గెంటెలు ఇట్లాగే పెట్టేసేవాళ్ళు. దాని మూలాన ఇది ఎట్లా అవుతూ ఉంటుంది. మన దానికంటేనండి పక్కన ఒక చిన్న ప్లేట్ పెట్టేసుకొని దాని మీద అట్లా స్పూన్లు పెట్టేసుకుంటే ఈ ప్రాబ్లం ఉండదు మనకు. మన హడాడిగా వంట చేసుకుంటా వైనంగా ఇట్లా పెట్టుకొని ఇట్లా చేసుకుందామని ఆలోచించమండి. ముందు వంట అవటమే ముఖ్యం అనుకొని చేసుకుంటే వెళ్ళిపోతాము. అయితే ఇట్లా ప్లేట్ పెట్టుకొని దాని మీద ఇట్లా పెట్టుకోవటమే హాయిగా ఉంటుందండి. తర్వాత పని అయినాకండి ఇదిగోనండి వంటగది ఇదంతా శుభ్రం చేసుకుంటే ఇట్లా చేయనవసరం. మన వంట అంతా అయిపోయినాకండి అన్నీ శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొత్తిమీర కడుక్కొని వేసేసుకుందాము కూరలో. ఇట్లా ఉన్న కొత్తిమీర చాలా కమ్మటి వాసన వస్తుందండి. ఇది నాటు కొత్తిమీర అని అనుకుంటున్నాను నేను. మన కాడలు బాగా లావు అనేదైతే అంత స్మెల్ ఉండదు. ఇట్లా ఉంటేనంటే కమ్మగా ఉంటుందండి. కూర బాగుంటుంది, వాసన కూడా కమ్మటి వాసన వస్తుంది. కాసేపు ఉంచి దించుకుందామండి. ఉప్పు కూడా కాస్త వేసుకుంటున్నాను, కొంచెం తగ్గినట్టు అనిపించింది నాకు. మధ్యలో ఒకసారి చూసుకున్నాను. నేనే కూరలు చేసుకుంటాను, నేనే వీడియో తీసుకోవటం కాబట్టి అండి. చేపల కూర ఎట్లా తిప్పుకోవాలో అందరికీ తెలిసిందే కదా. మనం ఇట్లా మసిగుడ్డ పెట్టుకోనండి అటు అన్నట్టు ఇట్లా మనం తిప్పుకోవాలి చేతులతో. అప్పుడైతే ముక్క నలగకుండా ఉంటుందండి. గెంటుతో కాదు, చేతులతో తిప్పుకోవాలి. ఇట్లా గిన్నెని పట్టుకొని ఇదిగోనండి ఇట్లా తిప్పుకోవాలి చేపల కూరని. మా అబ్బాయి వచ్చి నా పాటలు చూసి నేను చూపిస్తానని చెప్పని వీడియో తీస్తున్నాడు. ఇదిగోనండి అట్లా తిప్పుకోవాలి. ఇదిగోనండి కొంచెం ఇక్కడ కనిపిస్తుంది కదా కారం వేసుకున్నాను నేను. ఇప్పుడు మనకు కూర అయిపోయిందండి. ఇట్లా నూనె వేసుకున్నాము అనుకోండి టేస్ట్ బాగుంటుందండి. మనకు కూర కూడా నిల్వ ఉంటుంది. ఇట్లా వేడి నూనె కాస్త వేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోనండి చేపల పులుసు రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా మన పద్ధతిలో మనమండి చేసేసుకున్నాము. అయిపోయింది, రెడీ అయిపోయింది.
అన్నం కానండి కూర కానీ రెండు చల్లారిన తర్వాత తింటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. అన్నం అండి వేడి వేడి అన్నం కానీ వేడి వేడి కూర కానీ వేసుకొని తింటే చేపల కూరకి అసలు రుచే తెలియదండి. రెండు చల్లారినాక తింటేనే అప్పుడు రుచి చాలా బాగా తెలుస్తుంది, రుచిగా కూడా ఉంటుందండి కూర. అన్నం తినేటప్పుడు మనకు కూడా తిన్న ఫీలింగ్ వచ్చేస్తుంది మనకు.